హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు ఒక టేస్టీ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను, చూసేయండి. ఇది గోకరకాయ ఆలు కర్రీ అనమాట. గ్రేవీ ఇలాగా చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై కర్రీస్ తిని విసిగిపోయినప్పుడు ఇది చేసుకొని తినండి. అబ్బా, నాలుకకి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకా చూడండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే కావాల్సినవి గోకరకాయ మంచిగా నార తీసి ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఆలు ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, అంతేనండి. ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదనమాట. వీటితోనే ఒక మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. ఆలు ఫస్ట్ వేసుకోండి, ఎందుకంటే ఉడకాలి కాబట్టి, కింద ఉంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాతకి గోకరకాయ, టమాటో, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్ గట్రా ఏం అవసరం లేదండి. ఈ కర్రీకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అంతే. ఇవన్నీ వేసేసి దీంట్లోనే ఉంటే కొంచెం కసూరి మేతి వేసుకోండి. మీకు మెంతి కూర ఉన్నా ఇంకా బెటర్ అండి. సో మెంతి కూర లేదు నా దగ్గర, కసూరి మేతి ఉంటే కొంచెం వేసాను. ఇందులోనే పసుపు, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అండ్ కొంచెం అంటే కొంచెం కారం వేసేసి, తర్వాత కొంచెం ఆయిల్, అంటే ఒక పావు ఆయిల్ పోసుకున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కాకపోతే చూసి వేసుకోండి. తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ అనమాట. ఫస్ట్ ఈ ముక్కలన్నిటిని కూడా కలిపేయండి ఒకసారి గరిటె పెట్టి, ఎందుకంటే ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టేస్తుంది. ఫస్ట్ మంచి కలిపేసేయండి. కలిపేశాక దీంట్లో తగినన్ని వాటర్ పోసేసుకోండి, అంతేనండి. ఇది కలిపి పెట్టడం అన్నమాట. కూర బాగా కలిగి ఉన్నప్పుడు, ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈ కూర ట్రై చేయండి. టేస్టీ ఉంటుంది, ఆకలి తీరుతుందండి. ఇంకొకటి ఏంటంటే, ఈ కూరతో ఎంత అన్నం తింటున్నామో మనకు తెలియకుండానే తినేస్తామండి. అంత బాగుంటుందన్నమాట గోకరకాయ ఆలు కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ఇంకా అన్నీ కలిపేశాక మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోండి, లేదా మనకి మీడియం కావాలంటే కొన్ని వాటర్ తక్కువ చేసి పోసేసుకోండి, అంతేనండి. ఇంకా విజిల్స్ పెట్టేయండి. ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది, మంచిగా ఉడికిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పెడితే మనకి కూర మొత్తము దాన్ని ఏమంటారు, స్మాష్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా 2 to 3 విజిల్స్ సరిపోతుందండి. ఎంత బాగుంటుందో. అయిపోయిందండి మన కర్రీ. చూసారా, ఈజీ అండి, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడైనా ఆకలితో చేసుకున్నానంటే ఇంకా తెలియకుండా ఇట్టే కడుపు నిండిపోతుంది అనమాట, అట్లుంటుంది. అంతేనండి. ఈ కూర మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా పప్పు ఫ్రై అలాంటిది ఏం లేకుండా ఇలా చేసి పెట్టానంటే ఈ కూరతోనే మొత్తం అన్నం లాగించేస్తారండి. మరి మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి. ఎక్కువ అన్నం కాకుండా తక్కువ అన్నం పెట్టి ఎక్కువ కూర వేసుకొని తినండి. ఎక్కువ కూర కలుపుకోండి మంచిగా. ఆలు ముక్కని ఇలా స్మాష్ చేస్తూ ఆ గ్రేవీలో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, ఇంకా నిజంగా అండి అసలు నో వర్డ్స్ అనమాట. అంత బాగుంటుంది ఈ కూర. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి, నన్ను నమ్మి. భలే ఉంటుందండి. బాయ్ గాయ్స్.